దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు అంటే ఎవరు? దేవుడు అన్న, యెహోవా అన్న ఇద్దరు ఒకటేనా? లేకపోతే వేరు వేరు వ్యక్తుల కింద మనకి కనబడుతున్నారా? అనే విషయాన్ని, అలాగే దేవుడు ఈ లోకములో మానవుడిని ఏ విధముగా సృజించి ఉన్నాడు అనే విషయాన్ని వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాం. అసలు దేవుడు అంటే ఎవరు అనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే, మరి ఈ సృష్టిలో భూమి కానీ, ఆకాశము కానీ ఏమీ కూడా లేనటువంటి సమయాన ఆయన ఆది నుండే మరి ఉన్నటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. అంటే ఆయనే సృష్టికర్త. ఆయన లేకుండా ఏదియు కూడా ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవియు కూడా కలుగలేదు అనే అర్థాన్ని బైబిల్ ప్రకారంగా మనకి కనబడుతూ ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం సరిగా ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము మొదటి అధ్యాయాన్ని గనక మనం సరిగా ధ్యానించినట్లయితే, మరి 6 దినాల్లో దేవుడు ఈ లోకాన్ని, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన చేసిన తరువాత, మరి ఈ మొదటి అధ్యాయంలో మొదటి దినాన, రెండవ దినాన, మూడవ దినాన, నాలుగవ దినాన, ఐదవ దినము, ఆరవ దినం, ఈ సృష్టి కార్యాన్ని చేసే ఈ 6 దినాల్లో కూడా మనకి ఎక్కువగా కనపడే పదం దేవుడు, దేవుడు, దేవుడు అనే పదం మాత్రమే మనకి కనపడుతూ ఉంటుంది. మరి ఎక్కడా కూడా యెహోవా అనే మాట అనేది మనకి కనపడదు. ఇక రెండవ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, రెండవ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా అనే మాట మనకి కనపడుతుంది. అంటే దేవుడు వేరు, యెహోవా వేరు అని ఇక్కడ మనకి తెలుస్తుందా అనే విషయాన్ని మనం గమనిస్తే, రెండు కూడా వేరు కాదు. ఎందుకు వేరు కాదు అనే విషయాన్ని గనక మనం చూస్తే, దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన చేసి ఉన్నారు. సృష్టి అంతటినీ కూడా చేసిన తర్వాత మానవుణ్ణి కూడా దేవుడే సృష్టించడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి దేవుడు తనకు తాను ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు మానవుడికి. నేను దేవుడును అనే మాటతోటి ఇక్కడ పరిచయం చేసుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇక్కడ మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు దేవుడు అని సంబోధించినటువంటి ఆయన రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నేను యెహోవాను అనే మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే తన యొక్క పేరుని ఇక్కడ ఈ యొక్క మానవుడికి పరిచయం చేస్తున్నాడు. మనం ఇంకా చూసినట్లయితే, మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం ఒకసారి చూసినట్లయితే, ఈ విధముగా యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను యెహోవాను అంటే, నేను యెహోవాను అంటే దేవుడు తన పేరుని తన యొక్క ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అంటే దేవుడు అనగా యెహోవా, యెహోవా అనగా దేవుడు. ఇద్దరు వ్యక్తులు కాదు. దేవుణ్ణి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ యెహోవా అనే పేరుతోటి. దేవుణ్ణి ఈ లోకానికి, అలాగే ఆనాడు పితరుల కాలంలో కూడా దేవుడు తనని తాను పరిచయం చేసుకున్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతున్నది. అలాగే ఈ యొక్క నిర్గమకాండాన్ని గనక మనం చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనము 5వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చిన తర్వాత, మరి ఫరో ఎంతో వెట్టి చాకిరీలు చేయించున్న తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు మరి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీ జాతీయులు మరి మోషే ద్వారా విడిపింపబడి మరి బయటకు వచ్చిన తర్వాత, ఇక్కడ మరొకసారి దేవుడు తనని తాను పరిచయం చేసుకున్నట్లుగా ఇక్కడ మనకి కనపడుతుంది. అంటే దేవుడు అంటే ఇక్కడ మరి ఈ లోకంలో చాలామంది కనపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎవరు అనే మాట ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. అలాగే మొదటి అధ్యాయంలో దేవుడు అని సంబోధించగా, రెండవ అధ్యాయంలో ఈ సృష్టి అంతటినీ కూడా కలుగజేసినటువంటి దేవుడు ఎవరు అనే మాటని ఇక్కడ ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే యెహోవా అనే మాట ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ 4, 5 వచనాలు గనక మనం చూసినట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయం 4, 5 వచనాల్లో, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. మరలా ఇక్కడ దేవుడు తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి. అలాగే ఎర్ర సముద్రము వారి ఎదురుగా ఉన్న సమయంలో ఎర్ర సముద్రము 2 పాయలుగా అవి మరి సురక్షితంగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరూ కూడా మరి బయట పడగలిగారు అన్న
ఆ 10 తెగుల్లో కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఏ ఒక్క మనుష్యుడికి కూడా, ఏ ఒక్క ఇశ్రాయేలీయుడికి కూడా ఎటువంటి తెగులు మరి రాకోకోకుండా కాపాడినటువంటి దేవుడను, అలాగే ఎర్ర సముద్రము నుండి మిమ్మలను సురక్షితంగా రక్షించినటువంటి దేవుడను, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మిమ్ములను రక్షించినటువంటి దేవుడను నేనే యెహోవాని అని ఇక్కడ దేవుడు తనని తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. ఆ పదాన్ని కనుక మీరు ఒకసారి చూసినట్లయితే, యాలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను, నీ దేవుడినైన యెహోవాను. రోషము కలిగినటువంటి దేవుడు అంటే మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు యెహోవా కింద మనకిక్కడ కనపడుతూ ఉంది. ఇంకా ఈ విషయాలను కనుక మనం చూసినట్లయితే, మన తండ్రిగా పిలువబడుతున్నటువంటి యెహోవా దేవుడు మరి ఏనాటి నుంచి ఆయన మరి ఉన్నారు, ఆయన యొక్క మరి నివాస స్థలము ఏది అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మోషే భక్తుడు 90వ సంకీర్తనలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. అంటే పర్వతాలు లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క భూమి లేదు, ఆకాశము లేదు, పక్షులు లేవు, మరి ఏమి మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ప్రకృతి అనేది లేని సమయంలో యుగయుగములకు కూడా ఎవరంట? యెహోవాయే దేవుడిగా మనకి కనబడుచు ఉన్నారు. కాబట్టి ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవలసినటువంటి వాస్తవం ఏంటంటే, దేవుడైన యెహోవా ఈ సృష్టికర్త, దేవుడైనటువంటి యెహోవా రోషము కలిగినటువంటి దేవుడు, దేవుడైన యెహోవా యుగయుగములు అంటే పర్వతములు పుట్టక మునుపు, ఈ భూమి కలుగక మునుపు, ఆకాశము సృష్టింపబడక మునుపు కూడా ఆయనే దేవుడిగా ఉండడం అనేది ఈ వాక్యానుసారంగా, ఈ వాక్యాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంది. మరి ఈ దేవుడు శరీర రూపిగా ఉన్నాడా, శరీరానుసారంగా ఉన్నాడా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ మనకి కొన్ని మాటలు కనపడుతున్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఆత్మ గనక, అంటే ఆయన శరీరధారి కాదు, ఆయన ఆత్మపూర్ణుడు, ఆత్మానుసారంగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి అయినటువంటి యెహోవా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ వచనం ప్రకారం దేవుడు ఆత్మగా మనకి కనపడుతుంది. మరి ఈరోజు మరి ఇదే యెషయా భక్తుడి ద్వారా మనకి కొన్ని మాటలు కనపడుతున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే ఆయన పరిశుద్ధతను కలిగినటువంటి వ్యక్తి. ఆయనలో పాపం లేదు, ఆయనలో చెడు లేదు, ఆయనలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మాలిన్యాలు కూడా తండ్రి అయినటువంటి యెహోవాలో మనకి కనపడవు. కాబట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, దేవుడు అన్న తండ్రి అయినటువంటి యెహోవా అన్న ఇద్దరు ఒకటే. ఈ లోకాన్ని సృష్టించింది కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడి కింద మనకి ఈ వాక్యాల ప్రకారం మనకి కనపడుతూ ఉంది. అలాగే మలాకీ భక్తుడి ద్వారా కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మలాకీ 3వ అధ్యాయము అలాగే 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేనివాడను. అంటే ఆయనకి ఎటువంటి మార్పు లేదు. ఈరోజు ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి. మరి క్రీస్తు పూర్వం మరి ఈ యొక్క మోషే కాలం నుండి సుమారుగా ఈ యొక్క క్రీస్తు శకం 2026వ సంవత్సరం వరకు కూడా సుమారుగా 4000 సంవత్సరాలకు పైగా మరి చరిత్ర ఎంతో మారిపోయింది. ఈ యొక్క మనిషి జీవించే విధానం మారిపోయింది, మాట్లాడే విధానం మారిపోయింది, ఈ టెక్నాలజీ మారిపోయింది, తిండి మారిపోయింది, వస్త్రాలంకరణ మారిపోయింది, మాట్లాడే విధానం, బ్రతికే జీవన శైలి విధానం అనేది ఎంతో కూడా మారిపోయింది. కానీ దేవుడు మాత్రం ఎలా ఉంటాడో తెలుసా? మార్పు లేని వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. అంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడి కింద దేవుడైన యెహోవా మనకి కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మనుషులు స్వభావాన్ని బట్టి మనిషి యొక్క మాట తీరు మారిపోతుంది, వారి ఆలోచనలు మారిపోతాయి. కానీ దేవుడు గనక మాట ఇస్తే దేవుడు ఆ మాటకి కట్టుబడి ఖచ్చితంగా ఆయన నిలబడగలిగే మనస్తత్వం కలిగినటువంటి వారు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా మరి దేవుడైన యెహోవా అని అన్నప్పటికీ కూడా ఈ రెండు కూడా ఒకటే కింద మనకి కనపడుతున్నాయి. అందుకే ఈ దేవుడైనటువంటి యెహోవా మానవుడిని ఏ విధంగా చేశాడు?
అనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే, ఆదిలో ఈ సృష్టి ప్రారంభ దినాల్లో ఏ విధముగా ఉన్నది అనే విషయాలు గనక మనం చూస్తే, మనం మొదటి అధ్యాయానికి ఆదికాండము 2వ అధ్యాయానికి గల ఒక డిఫరెన్స్ అనేది మనం చూసినట్లయితే, ఆదికాండం మొదటి అధ్యాయములోనే మరి సృష్టి అంతటిని కూడా చేసేసాడు ఆయన. మరి 2వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో, మరి మానవుడిని ఏ విధముగా చేశాను అనే విషయాలు చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క భూమి ఆకాశం యొక్క విధి విధానాలు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు 2 సార్లు ఈ సృష్టిని చేశాడా అంటే అది సరైనటువంటి విధానం కాదు. ఆయన 2 సార్లు సృష్టిని చేయలేదు. మొదటి అధ్యాయంలో చేశాడు. 2వ అధ్యాయంలో కూడా చేసిన దానిని ఆయన వివరంగా మనకి అర్థమయ్యే రీతిగా తన భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ 2వ అధ్యాయంలో మరి లోతైనటువంటి విశ్లేషణ అనేది దేవుడు ఇక్కడ రాయించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అంటే దేవుడు ఆదిలోనే భూమికి ఆకాశానికి అవి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే ప్రతి విషయాన్ని కూడా ఆదిలోనే దేవుడు భూమికి చెప్పాడు, ఆకాశానికి చెప్పాడు. వాటి వాటి విధులు చొప్పున అవి ఆది నుండి కూడా నేటి 2026వ సంవత్సరం వరకు కూడా మరి వాటి ఉత్పత్తి ప్రకారంగా కాలానుగుణంగా వాటి యొక్క పనులు అవి చేస్తూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మరి నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అంటే నేల అంటే భూమిని చేశాడు, ఈ నేలను సేద్యం చేయాలి అంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలి అంటే నరుడు లేడు. నరుడు లేడు కాబట్టే ఇప్పుడు దేవుడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటి, ఒక మానవుడిని నరుడిని చెయ్యాలి, ఈ యొక్క సమస్త భూమి మీద ఆయన అధికారాన్ని కలిగి ఉండాలి అని ఒక చక్కటి ఆలోచన అనేది దేవుడికి వచ్చింది. ఆ వచ్చిన విధానం ప్రకారం మానవుడిని ఏ విధముగా చేశాడు అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో దేవుడైన యెహోవా, మీకు ఇందాకే చెప్పాను, దేవుడు అన్న యెహోవా అన్న ఇద్దరు కూడా ఒకటే, వేరు అయితే కాదు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, అంటే మానవుడిని ఏ విధంగా నిర్మించాడు, నేల మంటితో. అంటే ఎటువంటి రసాయన పదార్థాలు ఆయన వాడలేదు, ఎటువంటి కెమికల్స్ వాడలేదు, ఎటువంటి టెక్నాలజీని ఆయన ఉపయోగించలేదు. ఇక్కడ నేల మంటితో మానవుడిని సృష్టించాడు. మరి ఏ విధంగా చేశాడు? మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఇప్పుడు నేల మంటిని తీసుకొని తన స్వరూపాన్ని చెక్కి ఉన్నాడు. తన రూపాన్ని ఆ మంటితో చెక్కి ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మరి కొన్ని దినాలకు క్రితం మరి మంటితో మరి రకరకాలైనటువంటి ఈ మంటి బొమ్మలను చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక రకాలైనటువంటి మరి పాత్రలు కానీ, ఈ యొక్క బొమ్మలు కానీ, మరి కుమ్మరి పనివాళ్ళు మరి అందమైనటువంటి ఆ యొక్క వస్తువులు అనేది చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు కూడా ఒక మంచి కుమ్మరిగా ఇక్కడ మనకి కనపడుతున్నాడు. పనికి రానిటువంటి ఆ యొక్క స్థితిలో నుండి మానవుడిని నేల మంటితోటి తీసి మరి ఆ మంటి నుండి తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున మరి ఈ యొక్క మానవుడిని నిర్మించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మాట్లాడుతూ నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా, అంటే ఒక బొమ్మగా చేశాడు. ఈరోజు ఒక మంటితో ఒక కుమ్మరి ఒక అందమైనటువంటి బొమ్మని చేయొచ్చు, కానీ దానికి ఒక రూపం అయితే ఉంటుంది, కానీ ఒక రూపాన్ని ఆ కొమ్మరి అయితే ఇవ్వగలడు, కానీ దానికి ప్రాణాన్ని మాత్రం ఆ కొమ్మరి ఇవ్వలేడు. ప్రాణాన్ని ఆ కొమ్మరి ఇవ్వలేడు. ఆలోచించే జ్ఞానాన్ని ఆ కొమ్మరి ఆ బొమ్మకి ఇవ్వలేడు. ఆ యొక్క బ్రతికే విధానాన్ని ఆ కొమ్మరి ఆ యొక్క బొమ్మకు ఇవ్వలేడు. ఈ కోపం కానీ ప్రేమ కానీ ఇవేవి కూడా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం ఇవేమీ కూడా మరి కొమ్మరి ఆ యొక్క బొమ్మకి ఇవ్వలేడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, తానే స్వయంగా నేలమంటి నుండి ఆ యొక్క మానవుడి యొక్క రూపాన్ని ఆయన నిర్మించి ఉన్నాడు. మరి నాసికా రంధ్రములో అనగా ఈ యొక్క ముక్కులో తన యొక్క జీవము కలిగినటువంటి ఆత్మ జీవవాయువు, చూడండి అక్కడ నాసికా రంధ్రములలో జీవవాయువును ఎప్పుడైతే ఆయన ఊది ఉన్నాడో ఆ నరుడు జీవాత్మ, ఆయన జీవము కలిగినటువంటి ఆత్మ, జీవము ప్లస్ ఆత్మ
అంటే జీవము కలిగినటువంటి ఆత్మగా ఇక్కడ మానవుడు ఇక్కడ సృష్టించడం అనేది మనకి కనపడుతుంది. అందుకే కదా మనం మరణించిన తరువాత ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో మరి ఆ శరీరానికి ఎటువంటి విలువ అనేది ఉండదు. ఈ శరీరానికి విలువ ఉన్నదల్లా కూడా ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే ఈ శరీరానికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏదైనా సొసైటీలో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ శరీరంతో ఉన్నంత వరకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని ఆత్మ ఎప్పుడైతే విడిచిపెడుతుందో మరి ఈ దేహానికి ఎటువంటి విలువ కూడా ఉండదు. అందుకే ఎప్పుడైతే మరణించినటువంటి వ్యక్తులు వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా, ఎంత అధికారము కలిగినటువంటి వారైనప్పటికీ కూడా మరి దినాలు గడిచే కొద్దీ కూడా మరి ఆ బాడీ తన స్వరూపాన్ని కోల్పోతుంది. మరి మెల్లిమెల్లిగా మరి యొక్క శరీరం నుండి దుర్వాసన రావడం మనం చూస్తూ ఉంటాం. ఆ శరీరం దగ్గర మరి ఉండడానికి కూడా ఇష్టపడలేనటువంటి స్థితి మనకి కనపడుతుంది. అంటే ఈరోజు మనిషికి విలువ ఎప్పుడు ఉంటుందంటే ఆత్మ ఉన్నంత వరకు మాత్రమే మానవుడికి, మనిషికి విలువ అనేది ఈ లోకంలో ఉంటుంది. అందుకే ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడుతుందో ఈ దేహానికి ఎప్పుడూ కూడా విలువ ఉండదు. అందుకే ఈ దేహము నేల నుండి తీయబడింది కాబట్టి తిరిగి ఏమైపోతుంది? తిరిగి మన్నైపోతుంది. అంటే ఏ నేల నుండి అయితే మనం తీయబడి ఉన్నామో, ఏ నేల నుండి అయితే ఈ దేవుడు మన దేహాల్ని ఆయన తయారు చేసి ఉన్నాడు, నిర్మించి ఉన్నాడు, ఈ దేహం అనేది మరి మంటికి చేరిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆత్మకి మరణం అనేది ఎన్నటికీ లేదు. అందుకే ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని దగ్గరికి చేర్చబడుతుంది. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈరోజు దేవుడు అంటే సృష్టికర్త, ఆయనే ఆది, ఆయనే అంతము, నిన్న నేడు రేపు ఏకరీతిగా మార్పు లేనివాడిగా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకండి, దేనికి సాగిల పడకండి, నేను దేవుడను, నేను యెహోవాను అని తన యొక్క పేరును తన ప్రజలకి ఆయనే స్వయంగా తెలియపరుచుకున్నాడు. నేను రోషము కలిగినటువంటి దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడను అనే విషయాలు దేవుడు తన ప్రజలకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా, ఆయనే సృష్టికర్త, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఎటువంటి పాపము కూడా లేనట్లుగా మనకి కనపడుతుంది. ఆయన ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించే వాళ్ళము, ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించే క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. ఈరోజు ఈ మానవుల్ని మరి నేలమంటిలో నుండి ఆయన సృష్టించున్నాడు. కాబట్టి ఈ యొక్క మరణము ఎప్పుడైతే మానవుడికి వస్తుందో, మరణము తర్వాత ఈ శరీరాన్ని ఈ దేహాన్ని ఆత్మ ఎప్పుడైతే విడిచిపెడుతుందో మరి ఈ యొక్క దేహానికి విలువ అనేది ఉండదు. ఈ దేహానికి ఎటువంటి మర్యాద, విలువ అనేది ఎన్నటికీ కూడా ఉండదు. ఆత్మకి మాత్రం ఎన్నటికీ కూడా మరణం అనేది ఉండదు. నేలమంటితో చేసినటువంటి ఆ దేహపు ఆ యొక్క బొమ్మగా ఉన్నటువంటి మన నాసిక రంధ్రంలో ఆయన జీవవాయువు ఎప్పుడైతే ఊది ఉన్నాడో మానవుడు జీవము కలిగినటువంటి ఆత్మ కింద ఆయన ఈ లోకంలో జీవించడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి ప్రకృతిలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి. వాటికి మనకి తేడా ఏంటి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే వాటికి జీవం ఉన్నది, మనకి జీవం ఉన్నది. కానీ ఉన్నదల్లా ఏంటంటే జీవము కలిగినటువంటి ఆత్మ దేవుడు తానే స్వయంగా మనలోనికి ప్రవేశించున్నాడు. మనిషికి మరణం అనేది శరీరానుసారంగా మరణమైతే ఉన్నది, కానీ ఆత్మకి ఎన్నటికీ కూడా మరణం అనేది లేదు. కాబట్టి వాక్యాన్ని వినటువంటి మనమందరము కూడా దేవునితో సహవాసాన్ని కలుగుండి మరి ఇంకనూ రానటువంటి దినాల్లో మరి వాక్యానుసారమైనటువంటి లోతైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకొనడానికి మరి ఆసక్తి కలిగి దేవుని యందు మనమందరము కూడా భయభక్తులు కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను గాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మరి కమెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు మరి ఈ వాక్యాన్ని షేర్ చేసి మరి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి అని దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.